హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దోశలు చాలా పర్ఫెక్ట్గా పెనానికి అంటుకోకుండా రావాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగా వస్తాయండి. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేస్తే మీకు కూడా తప్పకుండా మంచి దోశలు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మన అందరికీ టిఫిన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది దోశ. సో దోశ పిండి లేనిదే మనకు రోజే గడవదు. మా పిల్లలు అయితే దోశలు చాలా ఇష్టంగా తింటారు. సో కదమ్మా, నీకు దోశ చాలా ఇష్టమా? సరే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఒక పావు తీసుకోండి. ఈ పావును మనం రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. నేను రేషన్ బియ్యం తోటి 2 పావుల రేషన్ బియ్యంతో దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక పావు వేసానండి. తర్వాత ఇంకొక పావు వేస్తున్నాను. మీరు ఇలా పావుతైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏ మెజర్మెంట్ ఉంటే గ్లాస్ కావచ్చు, కప్పు కావచ్చు, ఏదైనా యూస్ చేసి సేమ్ మెజర్మెంట్ తీసుకోండి. ఇలా నేను 2 పావుల రేషన్ బియ్యం తీసుకున్నాను. 2 పావుల రేషన్ బియ్యానికి నేను 3 పావు మినపప్పు యూస్ చేస్తున్నాను. 3 పావు వరకు వేసుకోవాలి. పావు కంటే కొన్ని తక్కువగా నేను మినపగుండ్లు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేస్తున్నాను. తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేయడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే మళ్ళీ దోశలు చేదుగా అనిపిస్తాయి. సో ఇలా కొంచెం మినపప్పు కూడా ఇలా కొద్దిగా మెంతులు కూడా వేసేసి 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసి 4 to 5 అవర్స్ వరకు బాగా నాననివ్వాలి. సో ఎంత ఎక్కువ నానితే దోశలు అంత క్రిస్పీగా వస్తాయి. మనం సాఫ్ట్గా వేసుకోవాలి అనుకుంటే అది నెక్స్ట్ దోశ వేసేటప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే 5 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా క్లీన్ చేసుకొని బౌల్ నిండా వాటర్ పోసేసి 5 to 6 అవర్స్ వరకు బాగా నాననివ్వాలి. నానబెట్టుకున్న రైస్ చూడండి చక్కగా నానిపోయాయి అనమాట. సో నైట్ నేను ఇంకా దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. ఇంకా 10 నిమిషాల్లో మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటాము అన్నప్పుడు నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కి నేను 3 పావు వరకు కూడా అటుకులు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. సో చూడండి, అటుకులు కూడా చక్కగా నానిపోయి వాటర్ అంతా కూడా పీల్ చేసుకున్నాయి అనమాట. సో 10 నిమిషాల ముందే మనము అటుకులు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం రైస్ వచ్చేసి మిక్సర్ జార్లోకి తీసుకొని దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. కొన్ని రైస్ వేసుకోవాలి, తర్వాత కొన్ని అటుకులు కూడా వేసుకొని 2 టైమ్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సర్ జార్ నిండా కూడా మనం రైస్ వేసేసుకున్న తర్వాత నేను కొన్ని అటుకులు కూడా వేసేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంకా దోశ పిండి చాలా స్మూత్గా ఉండాలండి. సో చూడండి ఎంత స్మూత్గా బ్లెండ్ చేసుకున్నానో ఇలా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా సేమ్ ఇలాగే బ్లెండ్ చేసేసుకొని తర్వాత మనం హ్యాండ్ తోటి చక్కగా కలుపుకోవాలన్నమాట. సో కొన్ని చోట్ల మనం అటుకులు తక్కువ వేసింటాము, ఇంకో ట్రిప్కి అటుకులు ఎక్కువ వేసేసి మిక్స్ చేస్తాం కదా. సో అలా అవ్వకుండా ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక్కసారి హ్యాండ్ తోటి ఇలా చక్కగా కలిపేసుకుంటే బ్యాటర్ మొత్తం కూడా చాలా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా పిండి అంతా కూడా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి నైట్ అంతా కూడా బయట పెట్టేసుకోవాలండి. సో చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఎంత చక్కగా పొంగిందో చాలా బాగా వస్తుందన్నమాట. దోశలు అయితే భలే వస్తాయి. ఇంకా అటుకులు వేసాం కాబట్టి దోశలు కూడా మనం తింటున్నప్పుడు కమ్మగా ఉంటాయన్నమాట. తర్వాత పిండి ఒక్కసారి ఇలా అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. అందులో ఎయిర్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సో చక్కగా ఇలా కలిపేసుకొని మనం కావలసినంత పిండి బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పిండి ఎప్పుడైనా సరే దోశ పిండి బాగా ఫర్మెంట్ చేసుకున్న తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ప్రతిరోజు మనం ఎన్ని రోజులకైతే దోశ పిండి వేసుకుంటామో అన్ని రోజులు కూడా దోశలు చాలా చక్కగా వస్తాయండి, పొంగుతూ వస్తాయి. ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్గా ఉండే దోశలు వేస్తున్నాను. ఇలా ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ బాగా ప్యాన్ని సీజనింగ్ చేసేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ వేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయన్నమాట. మా బాబు సాఫ్ట్గా ఉంటేనే తింటాడనమాట. సో వాడి కోసం ఇలా సాఫ్ట్గా వేస్తాను దోశలు నేను. సో చూడండి, చాలా చక్కగా మంచి రెడ్ కలర్లో వచ్చాయన్నమాట. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. 2 వైపులా కూడా మంచి రెడ్ కలర్లో కాల్చుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో మా బాబు ఇలా సాఫ్ట్గా ఉంటేనే తింటాడండి.
తర్వాత పిల్లలిద్దరికీ కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో దోశలు. సో మనకు బ్రేక్ఫాస్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది దోశ అండి. దోశ సరిగ్గా రాకపోతే ఆ రోజంతా కూడా మనకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. సో దోశ బ్యాటర్ ఇలా రెడీ చేసుకోండి. మీకు సాఫ్ట్గా కావాలన్నా వేసుకోవచ్చు, క్రిస్పీగా కావాలన్నా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్రిస్పీగా వేసుకోవడం కోసం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని యూస్ చేస్తున్నాను. ప్యాన్ని ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత మనం బాగా వేడైన తర్వాత మళ్ళీ మంట సిమ్లో పెట్టుకుంటే మనకు దోశలు అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయింది. తర్వాత ఇప్పుడు స్టవ్ని కాస్త సిమ్లో పెట్టేసుకొని ఆ హీట్ టెంపరేచర్ ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దోశ పిండి వేసుకొని పల్చగా మనం ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే దోశలు క్రిస్పీగా కాలుతాయండి. సో చూడండి ఎంత పల్చగా వేస్తున్నాను. ఇలా చక్కగా పల్చగా వేసుకుంటే మనకు మసాలా దోశ, ఆనియన్ దోశ ఇలా ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ప్యాన్ మీద దోశ పిండి వేసిన తర్వాత మంట హైలో పెట్టుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో చూడండి ఎంత చక్కగా కాలిందో. సో ఇప్పుడు మీకు దోశ చూస్తుండగానే అర్థమైపోతుంది అనమాట. సో చాలా క్రిస్పీగా వచ్చింది. చూడండి మంచి కలర్ వచ్చింది, అలాగే క్రిస్పీగా కూడా ఉందన్నమాట. సో ఇదే దోశ మీద మీరు ఆనియన్ దోశ, కారం దోశ, కారం దోశ ఇలా రకరకాలుగా ట్రై చేయొచ్చు. సో ఈరోజు సింపుల్గా దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో చూపించాను. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. దోశ పిండి చాలా చక్కగా వస్తుంది. సాఫ్ట్గా చేసుకోవచ్చు, క్రిస్పీగా చేసుకోవచ్చు. ఇలాంటి దోశ పిండి మనకి ఇంట్లో ఉంటే రకరకాల దోశల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.